కూటమి సర్కార్లో అవినీతి పెచ్చుమీరుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. శాసనమండలిలో ప్రజల సమస్యలపై చర్చించకుండా కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాజమండ్రిలో 4 అమాయకులు చనిపోయారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. పాలలో కల్తీ జరిగితే ఒకరిపై కేసు నమోదు చేస్తే సరిపోతుందా అని నిలదీశారు మాజీ మంత్రి బొత్స. జరుగుతున్న ఏవైతే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో ఎందుకు గ్రామ స్థాయి నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఉదాహరణకు నిన్న రాజమండ్రిలో జరిగిన పాలలో మనుషులు చనిపోవడం అంటే ఎక్కడైనా మనం చూసామా? ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో పాలు కల్తీ జరిగి చనిపోవడం అని చూసామా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. ఇవన్నీ జరగడానికి కారణం కింద నుంచి పై స్థాయి వరకు కూడా అవినీతి పెంచి పెరిగిపోవడమే. ప్రజలు చెప్పుకుంటున్నారు, మరి అలాగే వాళ్ళు పెద్దలు చెప్తున్నారు. ఏమైనా అడిగితే మేము పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి మేము వచ్చి ఇవ్వాలంటున్నారు. మరి ఇలాంటివి ఎక్కడో మరి పెద్దబాబు ఎవరో చిన్నబాబు ఎవరో మరి ఏ రకంగా ఈ అవినీతి జరుగుతుందో అని అభ్యర్థులకు అభిప్రాయాన్ని వ్యక్తమైంది. ఇదే భాష. ఈ అంశాన్ని కూడా అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు, ఈ అంశాన్ని కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు అని తలచి ఆఖరిగా ఇంకా మీకు నమస్కారం అని చెప్పిన అందరికీ ఆ సభ నుంచి ఇవాళ వాకౌట్ చేసి వచ్చాము. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయి. ఎక్కడా కూడా లేదు. ఏ సంఖ్యలో కూడా గత 5 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాలు చేసుకున్న సంఖ్య చూసుకున్నా మహిళల పట్ల కానీ బాధితుగా మరి చిన్నపిల్లల పట్ల బాలికల పట్ల కానీ లేదు హత్యలు కానీ లేదు మానభంగాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెరిగిపోయి కాబట్టి దానికి నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేసి బయటకు వచ్చి మీతో మరి ఈ విషయాన్ని ప్రజలతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చామనే విషయాన్ని తెలియజేస్తాం. జనం వచ్చి ప్రజలు వచ్చి అక్కడ వచ్చి చనిపోతుంటే కదండి పాలు కల్తీలో చనిపోవడం ఏంటండి? ఎవరు బాధ్యత అండి? ఇవాటికి 3 రోజులు ఇది రెండో రోజు ఎవరి మీద చర్య తీసుకున్నారండి? ఒక వ్యక్తి మీద ఏవేరండి దాని పర్యవేక్షణ అధికారుల మీద ఎవరి మీద చర్య తీసుకున్నారండి? వాటికి ఎవరో ఒకటి పాలు సప్లై చేసిన వాడు ఒకరితోనే అది సంవత్సరం ఎందుకు జరిగింది అంటే మీ నిర్లక్ష్యం, మీ మానిటరింగ్ లేకపోవడం, మీ పర్యవేక్షణ లేకపోవడం, ఈ ప్రభుత్వం భయం లేకపోవడం. పర్వాలేదు నేను కల్పించుకొని తీసి ఆ లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు వచ్చి ఇంత ముడి చెప్తే చాలు, వాళ్ళు ఎవడు ప్రాణం పోయినా పర్వాలేదు అనే తత్వం వల్ల కదండి చనిపోయేది.